గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అవ్వాలను మందెందుకు బంద్ చేసినవే? ఏమున్నదిరా భయ్, మనకు ముందెనక మొత్తం దుష్మన్ గాలేనా? మందు జర్ర ఓవర్ ఇట్లా అనుకో, వెనక నుంచి ఎవడన్నా వేసేస్తే ఎవడో ఎందుకు నువ్వే వేసేస్తే? శివాజీ వెనక నుంచాం కర్మ, ముందు నుంచే వేశాడు. ఏంది భయ్యా లొల్లి? చెప్పే సక్కగా చెప్పు. నేను ప్రాసిక్యూషన్ వీక్ చేసి కేసు కొట్టేసేలా చేస్తానన్నా వినకుండా ఆ బాబ్జీ గారి మరదల మర్డర్ కేసు శివాజీకి ఇచ్చారు కదా, ఏం చేశాడు చూడండి. అరే దమాక్ దినాక్ బాయ్, పాయింట్ చెప్పు. ఆ మర్డర్ కేసులో అసలు ముద్దాయి నువ్వేనని కేసు తిరగదోడుతున్నారు. అట్టెట్టయితది? పైసలు ఇచ్చినాం, పైసలు అయిపోయింది కదా. ఏటయ్యేది? మీ కేసు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళచ్చు. ఇది ఎక్కడ న్యాయం అయ్యా? న్యాయం ఎలా ఉండబట్టే మీరు ఎంపీ అయ్యారు, దాన్ని ఎందుకు తిడతారు? ఏం చేయాలో ఆలోచించండి. అరే గిదంతా నీ దిక్కేంచైంది నాయన. వాడు తాంబూలాలు తీసుకున్న నాడే తంబాకు నలిపినట్టు నలిపేస్తా అన్న. నువ్వేమన్నావు? నేనేమన్నా మర్డర్ చేసుడు ఎందుకు, మనసు పట్టదాన్ని మానభంగం చెయ్యన్న తప్పారా? అప్పుడు సరే, ఇప్పుడు ఏం చేయమంటున్నావు? టీకై మర్డర్ చెయ్యి.
మీరెవరు నాయన వికృతంగా ఉన్నారు? ఏకే పార్టీ చౌనికి బదులు కొత్తలతో కనిపిస్తున్నారు. ప్రభుత్వం మారిందా? కాదు, నువ్వే లోకం మారావు. అంటే నరకానికి వచ్చావు. పద. ఇదేమిటి రంగుల డ్రైనేజీయా? తప్పు, అలా అనకూడదు. ఇది వైతరిణి నది. ఇందులో చీము నెత్తురు ప్రవహిస్తూ ఉంటుంది. పాపులను ఈ నది గుండానే నరకానికి తీసుకెళ్తుంటాం. అది ఏమి కోత? యమలోకం కోడి పుంజ ఇక్కడ ఇప్పుడే తెల్లవారుచున్నదా? అది కాదు మానవ, ఈ రోజు మాకు పర్వదినం, అందరికీ సెలవు దినం. మా యువ యమధర్మరాజుకు పట్టాభిషేకం. మరి కొద్ది ఘడియల్లో సంరంభం ఆరంభం కానుంది. ఆ సూచికే అది. యువయముడికి పట్టాభిషేకమా? ఇక్కడను వారసత్వమా? మనలో మాట ముసలియముడు ఇష్టపూర్వకముగా చేస్తున్నాడా లేక వెన్ను పోట? అది మాకు తెలియదు. కింకరా, చిన్నయముడు మంచివాడా కక్కోటకుడా? అమాయకుడు, ప్రశంసలకి లొంగిపోవును. పొగడ్తలకు లొంగని వాడేవాడు. ఆ పిల్ల కుంకయముణ్ణి పొగడ్తలతో మెప్పించి ఒప్పించి భూలోకమునకు తప్పించుకుని పోయేదను. మానవా, మేము ఈ కిరీటము ధరించినప్పటికంటే ఇప్పుడు మీ పొగడ్తలే మాకు కడు సంతోషము కలిగించుతున్నవి. ఈ శుభ సమయమున నీకొక వరము ఇచ్చుచుంటే కోరుకొనుము, అదియును నీ పునర్జన్మము. కుమారా, ఇతడి శిక్షలు నిర్ణయించవలేను గాని వరములు ఇయ్యరాదు. ముందే పాపిని విచారించుము. చిత్రగుప్త ప్రభు, అగ్రసంధానిని తెరచి ఇతని పాపముల చిట్టా ప్రకటింపు. చిత్తం. ప్రభు, ఇతనికి ఏ ఆడపిల్ల కనిపించను? వచ్చదవా అని అడుగు దురలవాటు కలదు ప్రభు. ఇతడు దోషులను నిర్దోషులుగాను నిర్దోషులను దోషులుగాను నిరూపించి 2 రకముల పాపములు చేసినాడు. అది కదుగో మీ ఒంటికంటి శుక్రాచార్యుడు. అధిక ప్రసంగం, నీదే అధిక ప్రసంగం. పిల్లయముల వారిని ఇతర కిరీటం పెట్టి మీరు టోరు విప్పుతారు దానికి. తండ్రి, సభ మమ్ములను నిర్వహింపనీయుడు. చిన్నయ్యమ్మ, నాదో చిన్న మనవి. మా భూలోకంలో మంత్రులు మారగానే వారి పియ్యలు కూడా మారతారు. మీరు కూడా మెదడు చితికిన ఈ ముసలి చిత్రగుప్తుని రిటైర్ చేసి వారి స్థానంలో వారి కుమారుడు విచిత్రగుప్తుని కూర్చోబెడితే సుప్రభుగా ఉంటుంది. సభకు సభకు నరుడా మెచ్చితిని. చిత్రగుప్త రమ్ము. విచిత్రగుప్త రమ్ము. వంగిడీలు ప్రభు, వంగిడీలు. ముందతనికి శిక్ష విధింపు. ఇప్పటికే వైతరణి నది పొంగి పొర్లుచున్నది. మీరు ఉమ్మి ఉద్ధృతి ఆపినా ఉత్తమము. మీ వైద్యుని ఉప్పుంగటం తర్వాత ఇక్కడ నా హృదయం టెన్షన్తో తగిలిపోతుంది. ఇదే మా భూలోకంలో అయితే కోర్టుకెళ్ళి వాదించుకునేవాళ్ళం. ఈ యమలోకంలో నాకు న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏమిటి? మడి వచ్చినయ్యమా? మానవ, మా ముందు సమవర్తి ఉన్నది. ఇది నిప్పు, ఇది మంచు. తక్కువ శిక్ష వేస్తే మంచు కరుస్తుంది, ఎక్కువ శిక్ష వేస్తే నిప్పు కాలుస్తుంది. ఏం జరిగింది? చీయా కాలు కాలినది, తోలు ఊడినది. అయ్యయ్యో చిన్నయ్యమా, అనగా ఏదియో లోపము జరిగి ఉన్నది. నిజముగా ఇతని ఆయువు మూడినదా లేదా? ఒక క్షణము ప్రభు.
అగ్రసంధానిలో ఉన్న లెక్కల ప్రకారము ఈ యువకునకు 25 సంవత్సరముల 3 మాసముల 2 రోజుల 8 గంటల 5 నిమిషముల 15 క్షణములే ఆయుష్ ఉన్నది ప్రభు. అది పూర్తయినది. మన్నించి యువరాజా, ఇది ఏ కాలమానం ప్రకారం లెక్క కట్టినారు? ఆంగ్ల కాలమానము ప్రకారము. తమరి పదవి ఊడిన నేను పుట్టింది తెలుగు గడ్డ మీద, నేను పెరిగింది తెలుగు భూమి మీద, పండుగలు జరిపించింది తెలుగు పంచాంగం చూసి, కానుకలు అందించింది తెలుగు దేవుళ్ళకి. అట్లు నా బ్రతుకు తెలుగు రీతిలో ఉండగా చావు ఆంగ్ల రీతిలో ఉండవచ్చును. ఇతని ఆక్రోశము తప్పితే ఈ రెండింటికి ఏమీ తేడా లేదు ప్రభు. పైగా ఆంగ్ల కాలమానమును భూలోకమంతయు అనుసరిస్తున్నారు. ఇది ముసలి యజ్ఞం. ఆంగ్ల సంవత్సరానికి 365.25 రోజులు, తెలుగు సంవత్సరానికి 354 రోజులు. అంటే సంవత్సరానికి 11.25 రోజులు తగ్గుతూ ఉంటే 2 సంవత్సరాల 6 నెలలకు ఒకసారి అధిక మాసం కలిపి పూర్తి చేస్తారు. ఆ ప్రకారము నాకు ఇంకా 11.25 రోజులు ఆయుష్ ఉంది. అందుకే మీ కారు కాలినది. ఇంకొకసారి పెట్టి చూడు, తోలు ఊడడం కాదు, లెగ్గే పోతుంది. మానవ, నీ తర్కము మాకు బాగుగా నచ్చినది. 11 రోజుల పాటు నిన్ను భూలోకములకు పంపెదను. థ్యాంక్ యూ యువధర్మరాజా. నరకము చూసిన కళ్ళతో భూలోకము చూసుటయా వీల్లేదు. అయ్యో, సింహాసనం ఎక్కిన ఫస్ట్ డేనే మీ మాట వారు చరల్ని ఇవ్వడం లేదు. మీరు యోయమధర్మరాజా, పిల్ల కుంకయముల వారా, లేక వారికి రబ్బరు స్టాంపా కదా? తండ్రి, మీరు నోరు మూసుకున్న బాగుండును. ఒక మానవునికే ప్రభావితుడవై తండ్రిని, యమధర్మరాజును నన్నే నోరు మూసుకోమందువా? నీ తల 1000 వక్కలు గావించదా? ఈ క్షణమే మిమ్మలను నా సభ నుండి బహిష్కరించుతున్నాను. అయినతో నిన్ను ఈ క్షణమే యమపురి నుండి తరిమివేయుతున్నాను. మాత, క్షమించుము, ఇది ధర్మయుద్ధం. యుద్ధమునకు తాత్కాలిక విరామము. మణిమాల, మీరెందుకు ఇతడకు వచ్చినారు? కాళీచి యందు స్త్రీలకు ప్రవేశము నిషిద్ధము కదా. నేను తల్లిగా భారీగా వచ్చాను. తల్లి అయినను భార్య అయినను ఆడది ఆడదే. మీరు నరకలోక సాంప్రదాయము ధిక్కరించినారు. అయ్యో మణిమాలాదేవి, దిక్కులేదు దిక్కులేదు. ఈ నరకలోకంలో స్త్రీలకు ఇంతటి అవమానమా? చీయా, నీ పరిపాలనలో ఇంతటి తరవంపా? కుమారా, ఇతగాడి మాటలు నమ్మవద్దు. ఇతడు బహుటక్కరి. ఇతడికి వచ్చుటతోనే మన తండ్రి కొడుకుల నడుమ అగ్గి పెట్టినాడు. దిశాదేవి ప్రవేశించినది. కాళీచి రేపటికి వాయిదా పడినది. ఈ సమస్యకు పరిష్కారము రేపు కనుగొడదాం. సాహో యమధర్మరాజు దర్బారు, సాహో. మాతా మణిమాలినీ దేవి ప్రణామములు. నువ్వా నాయనా? ఏ లైట్ వచ్చినావు? ఎందుకు నాయనా దుఃఖించుతున్నావు? సభలో మీకు జరిగిన అవమానము గుర్తు. దేవి, ఆటపాటల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారు. మాట మర్చి వచ్చేసరికి మెడబట్టి తింటుతున్నారు. అది తలుచుకొని భగవనేలా మా నాదుల వద్ద మాకి అవమానాలు అలవాటే. ఆహా, యోజముల వారి భార్యామణి మా భూమి మీద ఆడువారిదే పైచేయిగా ఉన్నది. వారు ఆరాధించబడటమే కాదు, రాష్ట్రాలను కూడా పరిపాలిస్తున్నారు. మరి మీరేలా మీ లోకంలో తల దించుకొని బ్రతుకుతున్నారు? ఎదిరించి మేమేమి చేయగలం? యమలోక వస్తువులను సమావేశపరుద్దాం, నరకంలో సగం మీదేనని రుజువు చేద్దాం. వెంటనే యమనాడుకి పిలుపునిద్దాం. అది ఏమి నాడు? ఈ మధ్య మా రాష్ట్రంలో కమ్మనాడు, కప్పునాడు, రెడ్డినాడు, గౌడునాడు, యాదవనాడు, మాదిగనాడు, మాలనాడు అంటూ కులానికో నాడు మొదలైంది. కానీ కూడు పెట్టే నాడు మాత్రం లేదు. ఆ టైపులోనే యమనాడు.